హలో అండి, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ 6th క్లాస్ పిల్లలకి 3 సెక్షన్స్ ఉంటాయి అని తెలుసు కదండి. ఒకటేమో MAT అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అన్నమాట. అయితే దీంట్లో మ్యాట్లో కానీ అర్థమెటిక్ టెస్ట్లో కానీ ఇంగ్లీష్లో కానీ మనకి ఏమేం టాపిక్స్ ఇంక్లూడ్ అవుతాయి, సో ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి మనకు అంతా నాన్ వర్బల్ ఉంటుంది. నాన్ వర్బల్ అంటే ఓన్లీ ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మాత్రమే, ఫిగర్స్ అండ్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకి క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో 10 సెక్షన్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెక్షన్లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 4 × 10 40 మార్క్స్. సో మనం మ్యాక్సిమం దీంట్లో స్కోర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్. అసలు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి ఇక్కడ చూసారు కదండి. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఇక్కడ 3 ఆర్ సిమిలర్, 1 ఈజ్ డిఫరెంట్ ఈజ్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ చూడండి 1 2 3 4. సో 4 ఇట్లో కూడా ఏది డిఫరెంట్గా ఉంది? ఇవన్నీ వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్నాయి, కానీ ఇదొక్కటే వచ్చేసి డైమండ్ షేప్ ఉంది. అంటే ఈ 3 సిమిలర్ ఉన్నాయి, ఇది మాత్రమే డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 4 ఫిగర్స్ లో మనకి ఏది డిఫరెంట్ ఉంది? ఎస్, ఈ ఫిగర్ డిఫరెంట్ ఉంది. ఎందుకు అనేసి అనంటే ఇవన్నీ వచ్చేసి సేమ్ లైన్ లో ఉన్నాయి, షేడింగ్ వచ్చేసి సేమ్ లైన్ లో ఉన్నాయి. ఇక్కడ సెకండ్ దాంట్లో సేమ్ లైన్, కానీ ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ ఇలా ఉన్నాయి. సో అందుకని ఇది డిఫరెంట్ అవుతుంది. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే 3 విల్ బి సేమ్ అండ్ 1 ఒకటి మాత్రమే డిఫరెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ మ్యాచింగ్ అనమాట. సో ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూసారా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన ఫిగర్ సేమ్ ఇక్కడ లైన్ ఇచ్చారు కదా, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ 4 ఇచ్చారనమాట. 4 ఫిగర్స్ ఇచ్చారు, 1 2 3 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన ఫిగర్, రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన ఫిగర్ ఏది మ్యాచింగో చూసి మనం దానికి టిక్ చేయాలి. ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ వచ్చేసి కింద స్టాండ్ లాగా ఇచ్చారు. సో దీనికి ఏది సిమిలర్ ఈ 4 ఇట్లలో? ఎస్, ఇది సిమిలర్. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు, మరి ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా, మరి దీంతో మ్యాచ్ అయ్యే ఫ్లవర్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెక్కలు? 1 2 3 4 ఉన్నాయి, మరి ఇక్కడ 5. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఏంటి అని అంటే ప్యాటర్న్ కంప్లీషన్. మనకి వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫిగర్ ఇస్తారండి. సో దాన్ని హాఫ్ ఇక్కడ ఉంది కదా, ఈ హాఫ్ వచ్చేసి మనము ఫిల్అప్ చేయాలి. ఏ పార్ట్ వస్తుందో అది మనకి ఆన్సర్స్ ఇటు వచ్చేసి 1 2 3 4 ఇస్తారనమాట. సో దీనికి మ్యాచ్ అయ్యే ఈ హాఫ్ ప్యాటర్న్ ఎక్కడుందో చూసి మ్యాచ్ చేయాలి. ఇక్కడ కింద చూస్తే దీనికి చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 2 డాట్స్ ఉన్నాయి. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏం రావాలా? 2 డాట్స్ రావాలా. సో ఇది రైట్ హ్యాండ్ సైడే, కానీ బట్ 2 డాట్స్ ఉన్నాయా? లేవు. సో ఇది కూడా కాదు, ఇది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడే ఇచ్చారు. మరి ఇది ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ రైట్, ఎందుకంటే ఇది ఈ పార్ట్ ప్లస్ మనకి ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఈ పార్ట్ మనము కింది పార్ట్ మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ డయాగనల్ ఉంది, ఇక్కడ డయాగనల్ ఉంది, మరి ఇక్కడ వచ్చేసి రౌండ్ ఉంది. మరి ఈ కింద పార్ట్ లో మనకి ఏం రావాలా? రౌండ్ రావాలి. ఇది వస్తుందా? రాదు, ఎందుకంటే ఇది డైమండ్ షేప్ ఇచ్చారు. ఇది వస్తుందా? కాదు, ఆల్రెడీ పైన మనకి ఆ పార్ట్ ఫిల్అప్ చేసింది. మరి ఇది వస్తుందా? ఇది కూడా రాదు. మరి ఇది ఎస్, ఇది వస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే ప్యాటర్న్ కంప్లీషన్. నెక్స్ట్ వచ్చే 4th సెక్షన్ వచ్చేసి మనకి ఫిగర్ సిరీస్ కంప్లీషన్.
ఫిగర్ సిరీస్ కంప్లీషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి 4 బాక్సెస్ ఇస్తారండి. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి 4 బాక్స్ ఇస్తారు. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒక డ్రాప్ ఇచ్చారు, తర్వాత పైన నెక్స్ట్ ఇంకో డ్రాప్, నెక్స్ట్ దానికి వచ్చేసి 3 డ్రాప్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది అనేది, ఎటు సైడ్ వస్తుంది అనేది మనము దీంట్లో నుంచి చూస్ చేసుకోవాలి. అప్పుడు ఏది ఆన్సర్ అవుతుంది? ఇక్కడ 1 2 3 ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని వస్తాయి? 4. ఎక్కడుంది 4? ఎస్, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి ఫస్ట్ ఒక స్లీపింగ్ లైన్ ఇచ్చారు, తర్వాత డౌన్ ఒక లైన్ ఇచ్చారు, తర్వాత ఇటు సైడ్కి ఒక లైన్ వచ్చింది, తర్వాత వచ్చేసి ఏమొస్తుంది అంటే 1 2 3 4 అంటే ఎక్కడుంది 4? ఇది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీపం వచ్చేసి పైకి ఉంది, తర్వాత కిందికి ఉంది, తర్వాత పైకి ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది? పైకి వస్తుందా కిందికి వస్తుందా? యా, కిందికి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 5th సెక్షన్ అండి. 5th సెక్షన్లో ఏముంటుంది అని అంటే అనలాగ్స్ ఉంటాయి. అనలాగ్స్ అని అంటే ఫస్ట్ మనకి ఇటువైపు 4 ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాటికి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక లైన్ ఉంది. అది ఇక్కడికి వచ్చేసరికి యా ట్రయాంగిల్లో 2 లైన్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ సర్కిల్లో ఒక లైన్ ఉంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? యా సర్కిల్ వచ్చేసి 2 లైన్స్ వస్తాయి. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, యా సర్కిల్ ఉంది, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. అది ఏమైంది? యా సర్కిల్ లోపల మనకి డయాగనల్ షేప్ ఉంది. సో ఇక్కడ చూడండి మనకి, సో ఇక్కడ వచ్చేసి మనకి ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ లోపల హాఫ్ సర్కిల్ ఉంది. సో ఇక్కడ హాఫ్, ఇక్కడ ఫుల్ అయింది. సో ఇక్కడ హాఫ్, ఇక్కడ ఫుల్ అవ్వాలి అంటే ట్రయాంగిల్ లోపల ఫుల్ సర్కిల్ వస్తుంది. ఎస్, ఇది వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, యా ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో హాఫ్ అప్పర్ హాఫ్ వచ్చేసి ఫిల్ చేశారు. సో అది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? అది లెఫ్ట్ సైడ్ టర్న్ అయింది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ టర్న్ అయింది. ఎటు టర్న్ అయింది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ టర్న్ అయింది. సో ఇక్కడ కూడా స్క్వేర్లో అప్పర్ సైడ్ ఫిల్ చేశారు. సో ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? యా ఇది అవుతుంది. ఇది వచ్చేసి అనలాగ్, దీంట్లో వచ్చేసి అనలాగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జియోమెట్రిక్ ఫిగర్ కంప్లీషన్ అనమాట. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి మనకి జియోమెట్రిక్ ఫిగర్ కంప్లీషన్ అంటే ట్రయాంగిల్స్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, సర్కిల్స్ అవ్వచ్చు, అవి కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసారా అండి, ఫుల్ స్క్వేర్ ఉండాలా, కానీ ఇక్కడ ఈ పార్ట్ పోయింది. సో ఈ పార్ట్ వచ్చేసి మనం కవర్ చేస్తే అది ఫుల్ అవ్వాలి అనమాట. పెన్సిల్ బిడ్డ. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ అవ్వాలంటే మనం ఎలా చేయాలా? యా ఇట్లా, యా ఈ పార్ట్ ఫిల్ చేయాలి మనం. చూడండి, ఈ పార్ట్ ఫిల్ చేయాలి, అప్పుడు మనకి ఫుల్ పార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ 4 ఇది క్వశ్చన్, ఈ 4 ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, ఇది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్కిల్, ఫుల్ సర్కిల్ కావాలంటే మనకి ఈ కొంచెం పార్ట్ ఉంది కదా, ఈ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఫిల్ చేయాలి. సో ఆ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఏంటి? ఎస్, సెకండ్ వన్ అన్నమాట. ఇది వచ్చేసి డోర్ అంటే హాఫ్ వచ్చేసింది. సో ఇది మొత్తం ఫుల్ ఫిల్అప్ చేయాలంటే ఏమవుతుంది? యా ఇది అవుతుంది అనమాట ఆన్సర్. సో ఇది జియోమెట్రిక్ ఫిగర్ కంప్లీషన్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మిర్రర్ ఇమేజెస్. మనకందరికీ తెలుసు కదా మిర్రర్ ఇమేజెస్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అనేది. యా మిర్రర్ ఇమేజెస్లో మనము ఇటు ఉన్నది కాస్త మనకి ఇటు ఉన్నది ఏమవుతుంది? ఇటు కనపడుతుంది, అవునా? ఇలా ఉన్నది ఇలా కనపడుతుంది. ఎస్,
సో ఇక్కడ కే ఉంది కదా, ఈ కే ఇటున్నది ఇటు సైడ్కి రావాలి. సో ఇక్కడ ఇటు సైడ్కి వచ్చింది, కానీ ఇక్కడకు ఉంది కదా, ఇది లేదు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? యా, ఇది అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఇటుది ఇటు రావాలా, ఇటుది ఇటు రావాలా. ఓకే, నెక్స్ట్ ఇటుది ఇటు రావాలా, ఇటుది ఇటు రావాలా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. సో సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఏంటి అని అంటే పంచ్ హోల్. పంచ్ హోల్ అంటే ఒక పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది ఫుల్ పేపర్ ఎలా కనపడుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పేపర్ ఉంది కదా, ఫుల్ పేపర్. ఇది ఫుల్ పేపర్ కదా. ఈ ఫుల్ పేపర్ని నేను ఫోల్డ్ చేస్తే ఇలా ఫోల్డ్ చేశాను, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, ఇది సైడ్ ఇది మొత్తం ఇలా ఫోల్డ్ చేశాను. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే అన్ని ఫోర్ సైడ్స్ కూడా ఇలా మనకి ఫోల్డ్ అయి ఉంటాయి. ఇంకా చూడండి, ఫోల్డ్ అయింది కదా, ఫోల్డ్ అలా అన్నమాట. సో మనము ఒకదాన్ని పేపర్ని కానీ ఏదైనా ఫోల్డ్ చేసి కట్ చేసినా కానీ హోల్స్ పెట్టినా కానీ ఓపెన్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, ఇది ఎయిత్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ ఫుల్ పేపర్ తీసుకున్నాను. ఈ ఫుల్ పేపర్ని హాఫ్కి నేను ఫోల్డ్ చేశాను, హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేసేసాను. అప్పుడు నాకు ఏ సైడ్స్ ఉంటాయి, నాకు ఇది ఉంటుంది ఆన్సర్. ఎందుకు అంటే నేను ఓన్లీ వన్ ఫోల్డింగ్ వేసాను కదా, అందుకని 2 సైడ్స్ మాత్రమే కట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇది ఫుల్ పేపర్ని నేను హాఫ్కి ఫోల్డ్ చేశాను, హాఫ్కి ఫోల్డ్ చేసి దాన్ని ఇలా కట్ చేశాను అనమాట. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మధ్యలో హోల్ వస్తుంది నాకు. ఓకే, ఇది పంచ్ హోల్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే స్పేస్ విజువలైజేషన్. నెక్స్ట్ 9th వన్ ఏంటి అంటే స్పేస్ విజువలైజేషన్ అంటే ఏంటి? ఇదిగోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ప్రాబ్లం ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ప్రాబ్లం ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి 1 2 3 ఫిగర్స్ వచ్చాయి కదా. ఈ 3 ఫిగర్స్ ఎలా అరేంజ్ చేయొచ్చు? ఇలా అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇలా అరేంజ్ చేయొచ్చా? లేదు, ఎందుకంటే ఇక్కడ 2 బిగ్గర్ ఉంది, ఇక్కడ స్మాలర్ ఉంది. కానీ ఇక్కడ ఒక బిగ్గర్ ఉంది, ఇక్కడ 2 స్మాలర్ ఉంది. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఫస్ట్ వన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ ఉంది కదా. సో దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు? ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అరేంజ్ చేసుకోవచ్చా? ఇలా అరేంజ్ చేసుకోవచ్చా? ఎస్, ఇలా. ఎందుకు అనంటే ఇయర్ సర్కిల్ ఈజ్ వెరీ స్మాలర్ అండ్ కంపేర్ టు ది ట్రయాంగిల్ అండ్ స్క్వేర్. సో ఇక్కడ చూడు, ట్రయాంగిల్ మనకి పెద్దగా ఉంది, సర్కిల్ లేదు. ఇక్కడ చూడు, సర్కిల్ పెద్దగా ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ట్రయాంగిల్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10th సెషన్లో ఏంటి అంటే ఎంబెడెడ్ ఫిగర్స్, ఎంబెడెడ్ పిక్చర్స్ అనమాట. ఎంబెడెడ్ పిక్చర్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూసారా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ప్రాబ్లం ఉంది, అవునా? ఎస్. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఆన్సర్స్ ఇచ్చారు. సో మనకి లెఫ్ట్ సైడ్ ఈ షేప్ ఉంది. సో ఇటువైపు వెళ్తే మనకి ఎక్కడ వస్తుంది ఆ షేప్? ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఎస్, ఇక్కడ లేదు. ఇక్కడ ఉందిలే, కానీ మధ్యలో సర్కిల్ వచ్చింది, కానీ దీనికి ఇక్కడ సర్కిల్ రాలేదు. సో ఇక్కడ చూడండి, ఒక సర్కిల్లో ప్లస్ సింబల్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ సర్కిల్లో ప్లస్ సింబల్ ఉంది? కనిపించిందా? యా, ఇక్కడ ఈ ఫ్లవర్లో మధ్యలో సర్కిల్లో ప్లస్ సింబల్ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తం మ్యాట్ ప్యాటర్న్ ఉంటుంది. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ
test. So 10 sessions, 4 questions, 4 into 10, 40 marks. Thank you.